నన్ను ఎందుకు నా మీద నాకు అట్లా కాదు భయ్, నాది పగబట్టి రా మీరేమన్నా నేను కూల్ 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 నాకు అర్థమయ్యలేదండి. ఈ మెదక్ పంచాయతీ నన్ను ఇడుస్తూనే లేదు. ఎప్పుడు మీ ప్రెస్ మీట్ పెట్టినా మీరు నన్ను ఈ మెదక్ కథ ఏంది మెదక్ కథ ఏంది అంటున్నారు. కథనాలు వస్తున్నాయి నాకు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇక కూల్గా చెప్తున్నా మీకు, ప్లీజ్ నేను కూల్గా చెప్తున్నా. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రజలకు, నా ప్రాంత ప్రజలకు కానీ ఎవరికన్నా అనుమానాలు ఉన్నా, ఎవరికన్నా నా శీల పరీక్ష నాతో పెట్టాలనుకున్నా రాజకీయంగా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా, నేనేం చెప్తున్నా అంటే నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది క్లోజ్ చేయండి ఇక ప్లీజ్. నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక అవకాశం వచ్చింది, టైం బాగలేక నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడానికి మళ్ళీ ఏదైనా అడిగితే మీకు చెప్తా, కానీ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తా. నాది ప్రెస్ మీట్ కాదు ఇది. మీరు ప్రశ్నలు అడుగుతున్నా, నేను జవాబు చెప్తున్నా. కొంత మిమ్మల్ని కూడా మీ మాటలకు మీ ప్రశ్నలకు నేను గౌరవించాల్సిన అవసరం నాకు ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కొంత సెక్షన్ ఏమేమి ఆలోచన చేసుకుంటారో అవి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మెదక్ పార్లమెంటు నేను పోటీ చేయాలని నేను ఆలోచన లేను, నిలబడతాని ఎక్కడ చర్చ లేదు. దాంట్లో నన్ను పక్కకు పెట్టేసండి. దాని విషయంలో, అభ్యర్థి విషయంలో అక్కడ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జు దీపా మున్షి గారు, మా జిల్లా మినిస్టరు, ఆ పార్లమెంట్ ఇన్ఛార్జు దామోదర్ రాజనరసింహ గారు, వాళ్ళు ముగ్గురు కూర్చొని, అట్లాగే ఏఐసిసి సెక్రటరీ మా పార్లమెంట్ ఇన్ఛార్జు విష్ణు గారు, ఇక వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసుకుంటారు. ఆల్రెడీ అక్కడ దీనికి సంబంధించిన ఒక సర్వే కూడా జరుగుతున్నది. అందులో ఎవరు ఫిక్స్ అయితే బాగుంటుంది అనేది పార్టీ ఏఐసిసి చూసుకుంటుంది. ఇండ్ల నుంచి నన్ను ఇక మళ్ళొకసారి మీ ఊహాగానాల్లో మెదక్లో పార్లమెంట్లో జగ్గారెడ్డి అనేది మైండ్లకి తీసేసేయండి. ఇక ఈ సబ్జెక్ట్ క్లోజ్. ఇక దాని నో కామెంట్స్. నో కామెంట్స్. ఇక నేను క్లారిఫై చేసేసిన.